అర్బన్ నక్సలైట్లు అన్నది ఇప్పటిదాకా ఏదో స్థాయిలో ఉన్న నేతలు అనడమే అంతా చూశారు. కానీ సువిశాలమైన భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారి నోటి నుంచి ఈ మాట రావడం నిజంగా షాకింగ్ పరిణామమే అని అంటున్నారు. అంతేకాదు అర్బన్ నక్సలైట్లను అక్రమ వలసదారులను కలిపి మరీ మోడీ తాజాగా విమర్శించారు. ఈ రెండు ఫ్యాక్టర్లు జాతీయ భద్రతకు పెనుముప్పు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక విధంగా అర్బన్ నక్సలైట్ల గురించి మాట్లాడుతూ పొలిటికల్గా డైనమైట్ని పేల్చారు అని అంటున్నారు. దేశంలో అక్రమంగా చొరబడి జనాభా అసమతుల్యతకు ముప్పు తెస్తున్న వారు అక్రమ వలసదారులు అని ప్రధాని అన్నారు. వారు ఎలా దేశంలోకి ప్రవేశించారో అలాగే వెనక్కి తిరిగి పంపించేయాలని ఆయన అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల మీద కూడా ఆయన తీవ్ర విమర్శలే చేశారు. ఈ తరహా రాజకీయాలు ప్రమాదమన్నారు. ఇదే సమయంలో అర్బన్ నక్సలైట్ల గురించి ప్రస్తావించారు వారు. ఇక జాతీయ భద్రతకు పెనుముప్పుగా మారారని అన్నారు. ఇలా చెబుతూ ఇవన్నీ దేశం ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లుగా మోడీ అభివర్ణించారు. బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.